also. With God of honor, we welcome Madam onto the dais. Start. Right. Samne se. Des. Chal. I request Madam to take her seat on the dais. Thank you, Madam, for coming to our school. Corporate Madam మనకి రోజు పరిచయమే కలుగుతుందలో మేడం మనకి యాజ్ అ ఫ్రెండ్ కార్పొరేటర్ మేడం ఫ్రెండ్ కదండి, ఫ్రెండ్ కదమ్మా మనకి కార్పొరేటర్ మేడం ఎంత చక్కగా రోజు వచ్చి మనకి స్పీచెస్ ఇస్తారు, మనకి ఇన్స్పైర్ చేస్తారు, మన యాంగ్జైటీ లెవెల్స్ అన్ని కూడా కూల్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒకేషన్, చిన్న ఒకేషన్ నుండి పెద్ద ఒకేషన్ కూడా కార్పొరేటర్ మేడం మన స్కూల్కి వస్తూనే ఉన్నారు. నా రిక్వెస్ట్ Subrata teacher to continue our speech. నేను ప్రస్తుతం ప్రజాస్వామ్య ఏ రకంగా ఉందో ఒక కల్పన చూద్దాం. అధికార పక్షపు ఆటోక్రసీ, ప్రతిపక్షపు నిగోక్రసీ, అవినీతి బ్యూరోక్రసీ, ఇదే మన డెమోక్రసీ. అధికార పార్టీ ఎలా లేకుండా చూడడం కోసం మనం 10 సంవత్సర ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటున్నాము. ఒక్కొక్క ప్రణాళికను ఒక్కొక్క అంశాన్ని ప్రాధాన్యతరిస్తూ ఆ అంశంలో మనం ముందడుగు వేస్తూ ఉన్నామన్నమాట. తర్వాత ఇంకొకటి లౌకిక తత్వం. లౌకిక తత్వం అంటే మత ప్రమేయం లేని చింతన. అంటే రాజ్యం ఏ మతాన్ని, ప్రభుత్వం ఏ మతాన్ని హింసపరచదు, ఏ మతాన్ని ప్రోత్సహించదు. మత విషయంలో అందరికీ సమానంగా చూస్తుంది. అందుకే మనకు ప్రాథమిక హక్కులు కూడా ఇవ్వబడ్డాయి. ఆ ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు మత స్వేచ్ఛ, అంటే ఎవరికి ఇష్టం ఉన్న మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, అంతేగాని వేరే మతాన్ని వాళ్ళు హింసపరచకూడదు. సో నెక్స్ట్ వెంకట చెప్పాల్సింది ప్రస్తుతం భారతదేశాన్ని ముఖ్యంగా డెవలప్ అవుతూ ఉంది. ఓకేనా? ఇంకా చివరిగా స్టూడెంట్స్ అనే నాకు ఒక మాట చెప్పండి. అకాడమిక్స్ లో ఎక్సలెన్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు. సో మన స్కూల్ నుండి వి శ్రీలత, ఆర్ నగీనా అండ్ చరణ్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. వి శ్రీలత, ఆర్ నగీనా అండ్ చరణ్ రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ 2 వాక్యాలు మాట్లాడి దెన్ హి విల్ గివ్ అవే ద అవార్డ్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. వాళ్ళు చాలా బాగా చదువుతారమ్మా. అన్ని సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళు 10 తెచ్చుకోవడానికి చాలా కష్టపడి ప్రయత్నిస్తున్నారు. క్లాస్ లో ఫస్ట్ ఉన్నారు. I request all the dignitaries to take your seat. Thank you, sir and madam. I request all the dignitaries to take your seat. Thank you, sir. Thank you, sir. Happy Republic Day, children, all of you. నేను నాకు చేసినంత ఖచ్చితంగా అడిగే రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ వీ షుడ్ బి క్లీన్, హెల్దీ, టైడీ. అందరూ కూడా శ్రద్ధ తీసుకునేందులో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. 76th రిపబ్లిక్ డే సందర్భంగా నా చెట్టు పెరిగింది అన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టేవలసిందిగా కోరుతున్నాం. పిల్లలు మీ ఇంటికి వెళ్ళి అందరూ ఒక చిన్న మొక్క నాటుతారా? నాకు
ఇంకోటి ఇవ్వని మీరు ఒక కుండీలో సపోజ్ మీ ఇంట్లో పెద్ద స్థలం లేకపోతే ఒక కుండీలో పాతండి. అర్థమైనా ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ రిక్వెస్ట్ ద honorable teachers and the principal everyone to do the same thing so the children will be motivated from you. I request next year we'll keep a report ఎవరి చెట్టు ఎంత బాగా పెరిగింది అన్న దానికి ప్రైజ్ ఇద్దాం, సరేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట ఏమంటారంటే, ఈ రాజ్యాంగంలో ఏ ఒక్క అక్షరం తక్కువైనా, ఏ ఒక్క పేజీ తక్కువన్నా, ఏ ఒక్క పేజీ భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు ప్రజలకు హాని కలిగించిన నేను ఇక్కడే కాల్చేస్తాను. ఎందుకంటే భారతదేశం ఎన్నో జాతులకు, ఎన్నో మతాలకు, ఎన్నో కులాలకు చెందినటువంటి ప్రజలకు ఆశ్రమిస్తున్నటువంటి దేశం. భారతదేశం నుంచి విడిపోయినటువంటి బిఫోర్ ఇండిపెండెన్స్, విడిపోయినటువంటి పాకిస్తాన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మనం పేపర్లో చూస్తున్నాం. అలాగే Myself, Kavya Reddy, I am a fashion designer, stylist, managing partner and founder of Satya. సో నేను 2 నిమిషాలు మాట్లాడతాను, ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. సో నేనైతే ఒకటే చెప్తాను, డిసిప్లైన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు యువర్ కెరియర్. డిసిప్లైన్ లైక్ ఎలా అంటే ప్రాపర్ రీడింగ్, ప్రాపర్ కమ్యూనికేషన్, ప్రాపర్ లర్నింగ్, సో ప్రాపర్ రెస్పెక్టింగ్ టు అదర్స్. సో ఇది లేకపోతే మీ లైఫ్లో చాలా వేస్ట్ అన్నమాట. సో మీ అందరికి మీరు ఓన్ డిసిప్లైన్ పెట్టుకోవాలి. అండ్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ షార్ట్ టర్మ్, ఇట్స్ అ వెరీ లాంగ్, ఇట్స్ అ హార్డ్ వర్క్, ఇట్స్ అ విల్ పవర్ అండ్ ఇట్స్ రైట్ వే. సో నేనైతే ఏం చెప్తానంటే డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బై యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసినందుకు హెడ్ మాస్టర్ గారిని, మధు గారికి అండ్ నా స్పీచ్ విన్నందుకు మీకు, ఇక్కడున్న ప్రతి టీచర్స్కి నాకు పేరు తెలియదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ కౌన్సిలర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. Thank you, madam. Surely our children will maintain a discipline, madam. Now, madam is going to give away the towers with the cooperator, madam, HM sir, and Madhusudan sir, primary school HM sir, and hospital founder నాగార్జున గారు, వీళ్ళందరితో కూడా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రోజారెడ్డి గారు అండ్ సుధా మేడం అందరితో కలిసి టవల్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పిల్లలు మీరందరికీ టవల్స్ ఇస్తారమ్మా, మీరు ఒకరొకరు తోసుకోవద్దు, చక్కగా లైన్లో వచ్చి టవల్స్ తీసుకోండి. అందరికీ ఉన్నాయి. యాబ్సెంటీస్ కూడా ఇస్తాం, మీ హాస్టల్ యాబ్సెంటీస్ కూడా మీరు కంగారు పడదు. థ్యాంక్ యూ మేడం. మేడం, మా పిల్లలు ఎప్పుడైనా కూడా ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తే డిస్కౌంట్ ఇవ్వాలని కోరుతున్నాం మేడం, మీ దగ్గరకు వస్తాం డిజైన్ చేయడానికి. థ్యాంక్ యూ మేడం. ఆల్వేస్ రిమెంబర్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్. ప్రతిసారి కూడా మన ట్రస్ట్ చైర్మన్ గారు ఒక గెస్ట్ ని కంపల్సరీ తీసుకొస్తారు. మన స్కూల్కి రావడమే ఆలస్యం, ఆ గెస్ట్ నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయిపోతారు. నేను ఇది ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయట్లేదు, 10 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మన స్కూల్ చైర్మన్ గారు ఏ గెస్ట్ నన్ను తెచ్చినా కూడా నెక్స్ట్ లెవెల్ స్టేజ్ కి రీచ్ అయిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. Elevate your style with elegance and in slogan toti Kavya Reddy garu vachadamma మన స్కూల్ కి. సో thank her children by taking the towels. Thank her
అందరూ చెక్ చేస్తున్నారు.